ఏంటమ్మా పసిబిడ్డను పట్టుకున్నట్టు పట్టుకున్నావు? నాకు ఇస్తే కాసేపు కూర్చొని చూడాలరా. నేను ఇందాక నుంచి చూస్తున్నాను. పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. రైట్, ఊరికి కళ్ళతో సైగ చేస్తేనే ఫోన్ నెంబర్ ఇచ్చుండేది. తింగర్ వేషాలు వేస్తూ ఫోన్ నెంబర్ అడిగితే ఇచ్చేదానివిగా. గుడ్ జనరేషన్. నువ్వు వెళ్ళమ్మా. ఏయ్, ఆ చూపేంటిగా ఏంట్రా ఫైట్ సప్పగా ఉంది. గురు తప్పెత్తుకెళ్తుంది కదా, ఇంకా ఫైట్ స్పీడ్ ఎక్కుతుంది చూడు. కప్పు చెవులు, నా చెవులు ఏంటి గురు గుళ్ళో శటకోపం పెట్టినట్టు కొడుతోంది. ఏంటి గురు కప్పుకి తల వేరు ముండ వేరైంది. అయ్యో పాపం. అయిపోయింది అయిపోయింది, వెళ్ళండి వెళ్ళండి. నోటితో ఏం చెప్పక్కర్లేదు. ఏంటమ్మా ఫ్రెండ్సా? అడుగుతుంది చూడు. అవును కప్పు అదేమిటి అడుచుకుంది? 6 టీములతో ఆడి గెలుచుకున్న కప్పుని ఎర్ర కొట్టి కుషి చేస్తున్నావా? మర్యాదగా నా కప్పు కావాలంటే నేను సొట్టలు తీయించినా? నాకు ఈ కప్పే కావాలి. అదెలా కుదురుతుంది చెప్పు బాస్. ఆగండి, తెల్లారగానే 10ంటికి ఇచ్చేస్తాను. ఓకే? అదే 6 గంటలైంది, చీకటి పడింది, ఇంట్లో వెతుకుతారు. రేపు పొద్దునే షాప్కి వెళ్ళడం కుదురుతుంది. ఓ, ఇట్లాంటి కప్పే వెతకాలి. డబ్బులు రెడీ చేయాలి. ఓకేనా? ఓకేనా ప్లీజ్? అయితే ఓకే, రేపు పొద్దున్నే 10ంటికి నా కప్పు నాకు ఇచ్చేస్తావుగా? ప్రామిస్. వస్తాను. ఏ కింగిని మింగిని హలో, కప్పు ఇచ్చేసి తీసుకెళ్ళి. ఏంజల్ ఆశీర్వాదం. అమ్మాయి అడగగానే 10ంటికి ఒప్పేసుకున్నావు గురు. ఏరియాలో అందరూ వెయిటింగ్. ఎందుకు? కప్పు కోసం. ఇంటికాడ హౌస్ఫుల్ అంట. ఓ మై గాడ్. ఏంటి మైకేలో కప్పు దుడ్డుని కప్పు తీసుకోతున్నావా ఏంటి? అవును రోయ్, కప్పు వేసినప్పుడు కప్పు ఇంటి గంభీరంగా ఉందంటే ముసుగు తీసుకుని మెరిచిపోతాను. ఉండరా సెలవు చూస్తాను. విరిగిపోతాం. కప్పు చూసాకే కళ్ళు మూద్దామని నేను ఎదురు చూస్తా ఉంటే నువ్వేంద్రా అంటే కప్పు చూపించకుండానే తీసుకెళ్తున్నావే. కప్పు కళ్ళతో చూస్తే కనుముస్తావుగా నువ్వు? మాట మార్చవుగా. ఇది ఇయ్యమను, ఇమ్మంటుంటే. సరిగ్గా చూడు, బాగా చూసావుగా. ఇప్పుడు కలుమోయి. ఈ బాడీ ఎత్తకపోయి ఎక్కడ తగలేదురా. నా కళ్ళద్దాలు మార్చాలేమో. కొత్త కప్పు అణిగిపోయినట్టు తెలుస్తోంది. ఏంటి కదా? అయ్యయ్యో. ఏంటరా? బిగ్గలే నాన్న, ఏమైంది? ఇవాళ మ్యాచ్ లో గెలుపు మాదే. మందేస్తావా? అయ్యో వద్దు నాన్న. వేస్తానని చెప్పుంటే నువ్వు తన్నులు తినేవాడివి. ఏదో మాట వరుసుకో మాట అంట. నువ్వు వద్దు అనగానే పొంగిపోతాడు నాన్న. రా కూర్చో. పర్లేదు నాన్న, కూర్చోయ్యా. నాకు 12 ఏళ్లుంటాయ్యా. నా బాబు నాకమలే తాగుతావా అని అడిగాడు. గమ్మును తాగి పారేశాను. ఇప్పుడు దక్క దీన్ని వదలేకపోతున్నా. 16 ఏళ్ల వయసులో చేతికి కత్తి అందించాడు. తప్పుడు పనులు చేయడానికి ఆళ్లు కత్తులు తీస్తున్నారు. ఆ తప్పు జరగకుండా చూడ్డానికి మనం కత్తులు ఎత్తుతున్నాం. కానీ బయట చూసేవాళ్ల కళ్ళకి
అందరం రౌడీ మూకలుగానే కనపడుతున్నాం. ఇదంతా నాతోనే పోనీ బిగులు. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా, నీ రూటే వేరయ్యా. మన ఏరియాలో బడే గనుక ఉంటే పిల్లలందరూ మారతారు అన్నారు. గుడి గడ్డాం, చర్చి గడ్డాం, ఏం జరగలేదే. నువ్వు ఆ బంతిని తీసి ఆ పిల్లల చేతిలో పెట్టగానే అప్పుడు మార్పు మొదలైంది బిగులు. కత్తులట్టుకుని బీచ్లో తిరిగే పిల్లలు గ్రౌండ్ లో బంతులట్టుకుని తిరగడం మొదలెట్టారు. గొడవలు ఎట్టుకోవడానికి వాళ్ళకి టైం లేదు మైకిల్. టోర్నమెంట్ మ్యాచ్ అని పిల్లలందరూ తెగ బిజీ. ఇదంతా ఎవరి వల్ల? రాజప్ప వల్ల, మైకిల్ వల్ల, బిగిలే. ఆ సౌండ్, బిగిలే వాళ్ళకి హీరో. బిగిలు మళ్ళీ ఆడాలి, బిగిలు మళ్ళీ టీవీలో కనపడాలి, బిగిలు మళ్ళీ పేరు రావాలి. బిగిలు 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 బిగిలు. ఇక్కడితో వదలకూడదు బిగిలు. నువ్వు ఇండియా కోసం ఆడాలి. ఈ లోకం మొత్తానికి నువ్వు యాడ్ నుంచి వచ్చావో తెలియాలి. అప్పుడే ఈ మురికి వడవంక లోకం అంతా చూస్తుందయ్యా. నీ మూలంగా ఒక్కొక్కడు వెలుగులోకి రావాలి. ఆడ తప్పు జరిగినా పోలీసులు మన ఏరియా పిల్లకాయలనే పట్టుకుపోతున్నారయ్యా. అది మారాలయ్యా. కత్తి కత్తి చేత అట్టుకుని ఎప్పుడు సాధించబోయేది లేదు. నువ్వు ఆడే ఆట వల్లే మళ్ళంటోళ్ళ జీవితాల్లో మార్పు రావాలా. మీ నాయన నమ్ముతున్నాడయ్యా. నాకు నమ్మకం ఉంది నాన్న. నువ్వు నీకోసం ఆటలేదు బిగులు, మన జనం కోసం ఆడుతున్నావయ్యా. అందుకని నీ ఆట అదిరిపోవాలంతే. కప్పు ముఖ్యం బిగులు, వదలొద్దు. వదిలిపెట్టాను నాన్న. సరే బిగులు, నువ్వు బయలుదేరు. నాదే ఉంది, మాట్లాడుతూనే ఉంటా. ఉదయాన్నే ప్రాక్టీస్ ఉంది కదా. అవునన్న. సరే వెళ్ళు బిగులే. నాన్న కావలించుకోరా. ఏంజల్ ఆశీర్వాదం. రైల్వే స్టేషన్ లో చూసా ఇవాళే ఫస్ట్ టైం. అది ఐడి కార్డు ఎలా కింద పడిందో తెలీదు. ఇంతకుముందు పరిచయం లేదు నాన్న. ఇవాళే బాగుందబ్బాయి. అవునా నాన్న? అదిరింది. థ్యాంక్స్ నాన్న. చెప్తాను నాన్న. పట్టేసాడు. కనుక ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మొద్దు ఇక్కడ గమనించు. చెప్పి తగలడు బలపం. ఉంది కానీ లేదు. రాజమౌళి వారి సినిమాల్లో చూపుతారే, అదే ఇల్యూషన్. సెల్ ఫోన్ ఏంజల్ క్లాస్ ఇదేనా? ఇప్పుడు ఉదాహరణకి మనం 3వ అంతస్తులో ఉన్నాం. సడన్ గా ఓ బైకు వేగంగా వచ్చి ఇక్కడ ఆగినట్టు తోచిందా, దానికి పేరే ఇల్యూషన్. అదే ఇల్యూషన్. ఆశీర్వాదం. పాడన్. ఏంజల్ ఆశీర్వాదం. తమరు వీఆర్ కజిన్స్. ఇంపాసిబుల్. నిన్ను ఉద్గారేసి మడిచి ప్యాకెట్లు దొబ్బుకుపోతాను. పాసిబుల్. హలో, ఏంజల్ ఆశీర్వాదం. ఏంజల్ ఆశీర్వాదం. సార్ సారీ సార్, పడుకున్నాను. వీళ్ళందరూ ఎవరు? ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు. ప్రొఫెసర్, నన్ను రక్షించాలి మీరు. ఇటు చూడు. అది పాఠం కోసం ఏలాడదీశారు, ఇది పాఠం చెప్పడానికి నిలబెట్టారు. నిజంగా మేము తెలవదా?
చెప్పలేదనుకో ఇది లాగుతా ఇరుగుద్ది. ఏంటంటావు? చెప్పే తల్లి. తెలుసు అయితే బయటికి రా. ఎక్కడే నా కప్పు? బాస్. కొట్టి సొట్ట చేసేవే ఆ కప్పు ఎక్కడా? ఓ ఆ, ఆ? ఏంది మైకేలు అంత పెద్ద కప్పుని ఇంత పులి సంచులు ఎతకతా ఉంది? నీ కాడే మ్యాజికా? సారీ గురు. గురు నేను బుడ్డోని చేసింది గురు. ఏంటి ఇది? కప్పు. ఓ సారీ సారీ సారీ. మూత గురు. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది కదా? ఏంటి కప్పు అడిగితే చిప్ప తెచ్చిచ్చావు? ఎక్కడే నా కప్పు? ఇదే దొరికింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బాస్. నువ్వు ఉండు గురు, నేను అర్థమయ్యేలా చెప్తాను. ఇది కాలేజ్. తెలుసు. గుడ్. ఇది నలుగురు వస్తూ పోతుండే చోటు. మేము డిఫరెంట్ గా నడుచుకునే మనుషులం. మాకు కావాల్సిందల్లా మా కప్పు. నువ్వు చదువుకున్న దానివి, మేము పోకిరిగాళ్ళం. లివ్ ఇట్ అప్ ప్లీజ్. అర్థమైందిగా? అర్థమైంది. మంచి అన్నయ్య. ఏంటే ఆ కప్పు ఏ కొట్లో కొన్నారో చెప్తే అక్కడే కొని పెడతాను. అయ్యయ్యో. బాస్ ఇంకో పీస్ ఉందని చెక్ చేసి చెప్తారా మీరు? నా కోసం 14 ఏళ్ళు ఎదురు చూస్తూ ఉండగలరా? ముందు దాన్ని లేపారే. లక్ష్మీబాబు లాయర్తో నిన్ను బయటకు తీసుకొస్తాను. ప్లీజ్ 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 5 రోజులు 10 డేస్ ఓపిక పట్టండి, కప్పు వచ్చేస్తుంది. ఓకే బాస్. ఓకే. ఇంతవరకు ఈ సింధులు నేను చూడలేదే. 10 డేసేగా. 10 డేస్ కన్ఫర్మ్ బాస్. కప్పు నెమ్మదిగానే ఇవ్వు, అంతవరకు నాకు కంపెనీ ఇవ్వు. ఒక్క నిమిషం బాస్. వెళ్ళిపోదాం. రాజప్ప, కలెక్టర్ ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్ అరేంజ్ చేశారు. మినిస్టర్ కూడా వచ్చారు. మిమ్మల్ని రమ్మన్నారు. కలెక్టర్ ఆఫీస్కేగా, వస్తాను పోండి. లేదు రాజప్ప, వెంటుండి తీసుకురమ్మన్నారు. వెళ్ళండి, వచ్చేస్తాను. రండి. దిగిరా చెయ్యి. మైకిల్ లోపలికి పో. నాన్న లోపలికి పో. ఏంది? మైకిల్ మ్యాచ్కి బయలుదేరుతున్నాడు. బయలుదేరని, వచ్చేస్తా. పో, 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 పో. ఏంట్రా, ఎందుకు నీకంత కోపం వచ్చింది? వాడు పోలీసోడు, నేను రౌడీవాణ్ణి, వాళ్ళట అగౌరవంగానే మాట్లాడతారు. నీకెందుకు ఈ గొడవంతా? వాడు నా మీద చెయ్యగానే నువ్వు అరిచిన అరుపుంది చూడు, అప్పుడు నా నరాలన్నీ చువ్వమని లాగేరా. కానీ వద్దు మైకలు, ఒక్క క్షణంలోనే రా. జీవితం మునగటమో తేలటమో తేలేదే. నువ్వు స్పోర్ట్స్ మెన్ రా. జాలీగా వెళ్ళి మ్యాచ్ ఆడి కప్పు గెలు. ఈ గొడవలంటే మేం చూసుకుంటాం, కానీ మ్యాచ్ నీ వల్ల మాత్రమే అవుతుంది. అర్థమైందా? అర్థమైందా? ఓకే 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 ఓకే. ఈ మ్యాచ్ గెలిస్తేనేగా నువ్వు ఢిల్లీకి వెళ్ళగలవు. అవునన్నా, నీ ధ్యాస ఫుల్గా మ్యాచ్ మీద ఉండాలి, వేరే దేని మీద ఉండకూడదు. వెళ్ళిరయ్యా. బిగిలో కప్పు ముఖ్యం. బిగిలో